బడక్పేట్లో సమ్మర్ క్యాంప్ క్రీడలను ప్రారంభించిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం శంషాబాద్ జోనల్ బడంగ్పేట్ సర్కిల్లోని ప్రశాంతి హిల్స్ డివిజన్లో ప్రజాపాలనలో భాగంగా బడంగ్పేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రికెట్, కబడ్డీ, కరాటే, బాస్కెట్బాల్, చెస్ వంటి క్రీడల సమ్మర్ క్యాంపును ప్రారంభించిన మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్న టీయూఎఫ్ఐడీసీ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి. మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పిల్లలకు చదువు అంటే ఎంత ఇష్టమో ఆటలు కూడా అంత ఇష్టపడాలని, వేసవికాలంలో పిల్లలను వాళ్లకు నచ్చిన ఆటలలో మంచి శిక్షణ ఇప్పించి ఆటలలో వారిని ప్రయోజకుల్ని చేయాలని ఆమె కోరారు. ఈ క్రీడా ప్రాంగణం అనుకుని ఉన్న స్థలాన్ని పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ నిర్మించాలని జోనల్ కమిషనర్కు లెటర్ రాయాలని డిప్యూటీ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రీడా ప్రాంగణంలో లైటింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ సర్కిల్ అధికారులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చల్లా నరసింహారెడ్డి గారితో పాటు వేదిక మీద ఉన్న గౌరవ ఎక్స్ కార్పొరేటర్స్, వేదిక మీద కూడా గౌరవ ఎక్స్ కార్పొరేటర్స్ ఉన్నారు. వారికి, నాయకులకు అందరికీ, పత్రికా మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సమ్మర్ కోచింగ్ సద్వినియోగం చేసుకుని వచ్చిన చిన్నారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొన్నటి వరకు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వరకు స్కూల్లోనే ఉన్న మీరందరూ ఈ నెల రోజులు ఇంటి దగ్గర ఉండి వృధా చేసుకోకుండా ఈ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ యూజ్ చేసుకుంటే మంచిదన్న ఆలోచనతో ప్రభుత్వం గతంలో ఉండి దాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గతంలో జిహెచ్ఎంసీలో ఉండేది, మనది ఈ మధ్య జిహెచ్ఎంసీలో కలిసాం కాబట్టి సమ్మర్ కోచ్ క్యాంప్స్ ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు అధికారులను కూడా అభినందిస్తా ఉన్నాను. దీంతో పాటు డీసీ గారు ఇక్కడే ఉన్నారు. మన దగ్గర అడిషనల్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఏర్పాటు చేస్తున్నాం, బడంపేట కూడా మంచి గ్రౌండ్ ఉంది కాబట్టి అక్కడ కూడా సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ అక్కడ కూడా ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా అడిషనల్గా తీసుకునే ప్రయత్నం చేయండి మన దగ్గర. ఎందుకంటే ఇది మీర్పేట్ కార్పొరేషన్ ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఇక్కడ కానీ బడంపేటలో కానీ ఒక మంచి గ్రౌండ్ ఏర్పాటు చేసుకోవడం. సాయంత్రం పూట వస్తే గ్రౌండ్ అంతా కూడా కిటకిటలాడుతూ ఉంటుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆడుతూ ఉంటారు, పిల్లలందరూ గ్రౌండ్లో ఉంటారు, పెద్దలందరూ చుట్టూ వాకింగ్ ట్రాక్లో తిరుగుతూ ఉంటారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. సో డీసీ గారు ఇక్కడే ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మనం అవి బాస్కెట్బాల్ కానీ క్రికెట్కి సంబంధించి కానీ ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని మెయింటైన్ చేయడానికి గతంలో కార్పొరేషన్ ఉన్నప్పుడు ఒక ఏజెన్సీ వాళ్ళని పిలిచి ఇస్తే బాగుంటుందని అనుకున్నాము. వాళ్ళు రెడీ అయిన సందర్భంలో టెండర్ బిల్ ఇద్దాం అనుకునే లోపల మనం జిహెచ్ఎంసీలో కలిసాం. బట్ ఇప్పుడు కూడా ఇదంతా మెయింటైన్ చేయడానికి మన వాళ్ళంటే డిపార్ట్మెంట్ అధికారులు మనమే చూసుకోవాలంటే కుదరదు. మంచి కోచింగ్ సెంటర్స్ నడిపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి ఎవ్రీ మంత్ ఇంత కట్టాలి జిహెచ్ఎంసీ కంటే వాళ్ళే కడతారు. ఆ సిస్టమ్ మన దగ్గర ఉంది. ఒక అతనైతే ఇక్కడ క్రికెట్ కోచింగ్ ఇచ్చేటతను చాలా పెద్దగా బాగా ఇస్తూ ఉంటాడు. అతనికి అది అప్పచెప్తే అక్కడంతా కూడా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని చేస్తున్నాడు. ఎగ్జామిన్ చేయండి, వీటన్నిటిని ఎవరికొరకు అప్పచెప్పకపోతే మళ్ళీ మొత్తం చేతికి వస్తే మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు చాలా మంది టెన్నిస్ కోర్ట్ అడుగుతూ ఉంటారు, షటిల్ కోర్ట్ అడుగుతూ ఉంటారు, తర్వాత స్కేటింగ్ అడిగి ఉన్నారు. దాంట్లో ఏ విధంగా మోడిఫై చేయాలో చేసి వాళ్ళకి అప్పచెప్తే అందరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ చుట్టుపక్కల కాలనీస్ నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు, మంచిగా క్రికెట్ సంబంధించిన నెట్ వేసి పెట్టున్నారు, కానీ ఒక మంచి కోచ్ని పెడితే మేడం మాకు పిల్లలకు నేర్పించడానికి అవకాశం ఉంది అంటున్నారు. కాబట్టి మీరు అన్నట్టు కోచ్ని అలాట్ చేయండి, కోచెస్ని అలాట్ చేయండి. అంతగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉండదు. మీ కమిషనర్ గారికి ప్రపోజల్ పంపిస్తే
అక్కడ నేను కమిషనర్ గారితో మాట్లాడి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రత్యేకంగా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన సమస్య ఇది. దీని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పిల్లలందరినీ కూడా అభినందిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులను కూడా అభినందిస్తూ జై తెలంగాణ. దాంతోపాటు కమిషనర్ గారు ఇంకొక